తెలంగాణ రైతు కమిషన్ నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లికి చేరుకుంది. కమిషన్ చైర్మన్ కొండారెడ్డికి ఆ గ్రామవాసి కమిషన్ సభ్యులు కేవీఎస్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో కమిషనర్ చైర్మన్ కొండారెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎస్ రెడ్డి, భూమి సునీల్ కుమార్, ఇక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మరి కాసేపట్లో వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తారు. అనంతరం వంగూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని విజిట్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి పోర్టల్పై అవగాహన సదస్సును నిర్వహిస్తారు. ఈ భూభారతి పూర్తిగా ఒక 100 సంవత్సరాలకు కూడా మళ్ళీ భూ చట్టాలు మారకుండా ఉండే విధంగా సరళ విధంగా భూ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చే దిశగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇది రోజు రైతు కమిషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా పోల్కంపల్లి గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా రైతులకు అవసరం ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉంటే కూడా తీసుకురావడానికే ఇది కింది స్థాయి వరకు పోయి ఇంకా కూడా ఈ ధరణితోన ఏదైతే ఈ 2020 చట్టం ధరణి దాదాపు ఈ రాష్ట్రంలో 20-25 లక్షల మంది రైతులు భూమి ఉన్న వాళ్ళు తీవ్రమైన పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమస్యలన్నీ పరిష్కారమై భవిష్యత్తులో సమస్యలు రాకుండా భూదార్ అంటే మనకు ఆధార్ ఏ విధంగా ఆధార్ నెంబర్ ఉందో భూములకు కూడా నెంబర్ ఇచ్చి భూ ఆధార్ కూడా తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో. ఇంకా కూడా ఈ చట్టంలో ఇంకేమైనా అవసరం ఉంటే కూడా మార్పులు తేవడానికి ఈ అవగాహన సదస్సులు ఈ ప్రజలతో రైతులతో ముఖాముఖిలో మాకు ఇంకా సమాచారం వస్తుందని ఆశిస్తూ ఈ చట్టాన్ని పటిష్టంగా తయారు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.